Telugu Rayataluku Namaskaram. My name is Sarvodhaman Singh, and thank you Mahesh for bringing me here. And I'm on a mission to help farmers to get rid of the chemicals, that without chemical how can they sustain their yields, their farming, and without chemical how can they live a healthy life. So along with me, Nagarjuna sir is here. He's also from the agriculture field, and he's having a very rich experience into the agriculture field. And Mahesh is bringing us together to discuss few of the things that which can benefit to the farmers for their future aspects. So thank you very much. We can start, sir. నమస్కార్ జీ ఎస్డి సింగ్ సార్. Thank you, sir. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎస్డి సింగ్ గారితో మనందరూ ఉన్నాము. ఎందుకంటే మన తెలుగు రైతులు పడుతున్న బాధలు, వ్యవసాయంలో వస్తున్న సమస్యల గురించి ఆయన ఎంతో అనుభవం గడించి ఈరోజు మన తెలుగు రైతుల కోసం వారి కష్టాలని తెలుసుకుని దాన్ని ఎలా విధంగా దానికి సమాధానం ఇవ్వాలి అనే దానికోసం ఆయన ఇక్కడికి వచ్చున్నారు. ఆయన మాటల్లోనే మనం విందాము. నమస్కారం సార్. ద పహలీ సవాల్ హై కి వాట్ ఈస్ ద ఫస్ట్ యూ అబ్జర్వ్ ద డిఫికల్టీస్ ఇన్ ద ఫార్మింగ్ సిస్టమ్. మా రైతులు, తెలుగు రైతులు పడుతున్న బాధల్ని మీరు ఏ విధంగా మీ అనుభవంతో మాకు చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ లెట్ ఇట్ నో. Yeah. So if you see the farming practices, what it has been being done in 4-5 decades back, right? Farming is not a new thing for anybody, right? It is the practice which we have been doing since decades, okay? But only just 4-5 decades back, there were not so much of chemical inputs, okay? So one side what happened, like lot many companies, lot many organizations, they are making new and new product because the number of consumer and number of the customer clients as a farmer, right? They are using farmers as a testing platform. They take new product, give it to the farmer, test it. If it is okay, they make profit. If doesn't, then they don't care that what happened with the farmer, right? Farmer is betrayed only because of one need, paidawar, yield. The farmer is not ready to compromise on yields, okay? They have limited land parcel or maybe very huge land parcel, but they want farming to be done in a manner so that they get more and more yield, right? And that is the only reason where number of companies come with the new products and they take the farmers granted. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మనం వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. మనకి వ్యవసాయం ఏమి కొత్త కాదు. కానీ ఏంటంటే ఈ మధ్యలో చాలా సమస్యలతోటి రైతు సోదరులందరూ కూడా బాధపడుతున్నారు. అది ఎందుకు అంటే, మనం 40-50 సంవత్సరాల క్రితం ఇన్ని ఉత్పత్తులు లేవు, ఇన్ని ఉత్పాదనలు లేవు. ఎరువులు, పురుగు మందులు అవి కూడా మనం చాలా తక్కువగా వాడుతున్నాం. అంతకుముందు అయితే అసలు వాడలేదు. కానీ ఎన్నెందుకు వాడుతున్నాం అనే దాని గురించి ఒకటే సమాధానం, చాలా చక్కనైన సమాధానం చెప్పారు. అదేంటంటే, ప్రతి రైతు సోదరులు లేకపోతే ఎవరైతే పంటలు పండిస్తారో అందరూ కూడా మాకు ఎక్కువ దిగుబడి కావాలి. దిగుబడే మాకు ప్రాముఖ్యం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దిగుబడి అంటేనే డబ్బు. కాబట్టి ఆ దిగుబడి కోసమే ఎక్కువగా నష్టపోతున్నాడు రైతు. ఎందుకు నష్టపోతున్నాడు అంటే, ఆ దిగుబడి అనే పదాన్ని చాలా మంది ప్రముఖులు లేకపోతే కంపెనీలు, వ్యాపారులు కూడా ఆ దిగుబడి అనే పదాన్ని ఎక్కువగా వాళ్ళు వాడుకుని వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దాని రూపమే ఈరోజు రైతు సోదరులందరూ కూడా సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి దాని అందరికి కూడా ఏంటంటే, ఒక మందు ఇస్తారు, దాని తర్వాత అది పనిచేసిందో లేదా అని మన రైతు సోదరుల మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. అది మందు పనిచేస్తే ఓకే, లేదా తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో మందు తీసుకొస్తున్నారు. అలా ప్రతి సంవత్సరం కూడా కొత్త ఉత్పాదనలను కూడా మన రైతు సోదరుల మీద లేకపోతే మన రైతుల మీద రుద్ది వాళ్ళ యొక్క వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు. కానీ రైతుల్ని ఏ విధంగా మనం బాగు చేయాలనేది ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. దానికోసమే ఈరోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. Till now you have told what are the difficulties faced by the farming community, what are all the businessmen making use of their higher yields like that. So what's your solution for this? My solution is to get back to the practices what we were doing it like 50-100 years back, okay? We were not dependent on the chemical inputs, we were not dependent on the external fertilizer, but we were relying and we were trusting our land, our soil to give a nutritious and healthy crop. Okay. So what we need to see, we need to go back and think about the soil capability of generating all the nutrients naturally.
What we are doing, we are dosing all the nutrients externally into the form of the packets and other things, right? So we need to rejuvenate the soil again to regain its natural fertility what it was 50 to 100 years back. ఇక్కడ మనము ఎస్డి సింగార్ని మనం అడిగాం దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే ఆయన ఒకటే మాట చెప్తున్నారు, మనం ఏ విధంగా అయితే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసామో అప్పుడు ఇవన్నీ వాడలేదు, మన నేలని మనమే బాగు చేసుకుందాం అనే దానికంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన ఏమంటా అంటే నేల తన యొక్క నేలను అదే బాగు చేసుకుంటుంది, దానికై అదే మళ్ళీ మనకి సారాన్ని తిరిగి తెచ్చుకుంటుంది, ఆ విధంగా తెచ్చుకోవటమే మనం చేయాల్సిన పని అని చెప్పేసి చెప్తున్నారు. నేల తన నేలను అది ఎలా బాగు చేసుకుంటుందో ఆయన మాటల్లో మనం విందాం. హౌ యూ కెన్ సే దట్ సాయిల్ రిజ్యూనేట్ ఇట్ సెల్ఫ్ పర్సనల్లీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్? హౌ ఇట్ రిక్లైమ్స్ ఇట్స్ ఓన్ structure and texture? So we all know that nature has the power of healing itself, right? Earlier in the cropping pattern, we used to leave the soil for 2-3 months barren without any activity. That was the period when soil was getting rejuvenated by itself, right? Nature has its own power to get it itself. But now, what we have done in 50, 60, 70 years, that soil itself needs help to get rejuvenated, right? So what we are doing, that soil has a different microbial world. It has a different science, totally different biodynamics, right? So what we need to do, we need to re-establish that biodynamics of the soil with the help of some natural ingredients only. So what we do, we attract all those beneficial microbes within the soil to get activated again, to rejuvenate the soil in its manner so that it generates all the nutrients required for the cropping naturally. Because we know whatever nutrient is required for the crop, that behind every nutrient there is a microbial activity. Yeah. So if we can enhance that microbial activity within the soil, all nutrients will be present naturally. We need to think upon those lines. Nobody is thinking on that. సో ఈ విధంగా ఎస్డి సింగర్ మనకేం చెప్తున్నారంటే, మనము ఇప్పుడు దాకా ప్రకృతి తనని తానే బాగు చేసుకుందానని ఎందుకు చెప్తున్నానంటే, ఆ కెపాసిటీ ప్రకృతికి మాత్రమే ఉంది. దాన్ని మనం ఏ విధంగా చేస్తున్నామంటే, ప్రకృతిలో లభించే అన్ని రకాలైన సూక్ష్మధాతుల లోపాలు కానీ సూక్ష్మధాతువులు కానీ లేదంటే మనకి అవసరమైన మొక్కలకు కానీ మనుషులకు అన్నీ కూడా ప్రకృతిలో ఉంటాయి. వాటిల్లో భాగంగానే మనం ఈ కొత్త ఒక ఉత్పత్తిని ఇచ్చినట్టయితే జీవ సంబంధమైన, అది బ్యాక్టీరియా అవ్వచ్చు, శిలీంధ్రాలు అవ్వచ్చు, ఏ అయినా కానీ మనకి ఆ జీవ సంబంధమైన ఆల్రెడీ నేలలోనే ఉంటాయి. ఆ నేలలో ఉన్న వాటిని కొంచెం మనము యాక్టివేట్ చేసినట్టయితే అవన్నీ కూడా తిరిగి తన మార్గాన్ని తను చూసుకున్నట్టుగా నేల కూడా అది తనకు తానే బాగు చేసుకుని మరలా మొక్కలకి మంచి సారాన్ని, మంచి నేలలో ఉన్న వేరు వ్యవస్థను కూడా బాగు చేసే విధంగా కూడా నేలని తయారు చేసుకుని మన వ్యవసాయానికి అనుకూలంగా వచ్చి ఏదైతే రైతు ఊహించుకుంటున్న దిగుబడులు అవి కూడా బాగా రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ ఉత్పత్తి గురించి ఇప్పుడు ఏంటో అది కూడా మనం సార్ని కనుక్కుందాం. సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ యూ వాంట్ టు రికమెండ్ టు ద ఫార్మర్స్? We have been making a product called Agro-Navjivan, and Agro-Navjivan is that new life to the farming, agriculture, new life to the agriculture. And this is the product. I'll tell you a bit of background of this product. Yeah. Okay. This product is based on the biodynamic process of the agriculture. Biodynamic process of the agriculture is that the complete agriculture process based upon the biodynamics of the soil and its biodiversity, right? What we do, we enhance the microbial activity without using any microbe, without using any nutrient. Generally, whatever product you will find into the market, they have either the consortia of the bacteria, microbes, or they have any of the nutrient, so that they say that this deficiency of the nutrient will be replaced by this product. Okay. Whereas if you ask what is the nutrient content, what is the microbial content of the product, it is zero. It is zero. Right? ఇక్కడ ఒక సమాధానం చెప్పాలి. మీకు అన్నిటికంటే ముందుగా ఏంటంటే ఆ ఉత్పత్తి ఏంటి అని మీరు నన్ను అడుగుతుంటే దాని గురించి ఒక సెకండ్లో ముందుగా మీకు చెప్పడం ఏంటంటే, చాలా మందులు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. చాలామంది వ్యాపారులు ఒక ఉత్పత్తుల్ని, పలు రకాల ఉత్పత్తులను కూడా రైతు సోదరుల కోసం, అది రసాయనం అవ్వాలండి, మామూలుగా అవనండి అన్నీ చెప్తున్నారు.
కానీ ఈ ఉత్పాదన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొన్ని ఉత్పత్తులు తీసుకుంటే దానిలో కనీసం బ్యాక్టీరియా అన్న ఉంటాయి, లేకపోతే సూక్ష్మ ధాతువులు ఉంటాయి. కానీ ఈ ఉత్పత్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిలో బ్యాక్టీరియా ఉండవు, అదేవిధంగా సూక్ష్మ ధాతువులు కూడా ఉండవు. అదే ఈ ఉత్పత్తి యొక్క ప్రాముఖ్యత. దీన్ని వాడినట్లయితే అన్ని రకాల సూక్ష్మ ధాతువులు పోతాయి, లోపాలు ఉంటాయి. అదేవిధంగా జీవ సంబంధమైన మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ శిలీంధ్రాలు అవి కూడా మనకి ఆరోగ్యకరమైన మేలు కలుగజేసే బ్యాక్టీరియాని డెవలప్ చేసి మొక్కలకు కూడా మేలు కలుగజేసి అత్యధిక దిగుబడులను కూడా అవి ఇస్తాయని నేను మీకు చెప్తున్నాను. If I say there is nutrient content is zero, microbial content is zero, then you might be having question that how it works. Yes, right? yes, obviously. So nature is full of microbes, right? So we don't need any external microbes to be added within the soil. The soil itself is a house or home for the good bacteria, right? What we need to do, we need to nourish the bacteria. And how do you nourish the microbial activity within the soil or within any place where it lives naturally? Only you need to supply oxygen and the food. Okay, my product has the food for them, and once the microbial activity is activated, for the better multiplication, the soil gets porous. It has the oxygen intake inside, and the better multiplication happens. So what we do multiply bacteria just double in every hour. So within 72 hours, it reaches in billions, right? One irony, sir, I'll tell you. Yeah. One irony what we are doing in today's farming. The farmer is struggling even if they are dosing the more and more urea and nitrogen and DAP, they are not getting the better yields. The reason behind the saturation level they have already achieved, right? Now, even the nitrogen what we are dosing externally to the soil, that is dependent on the rhizobium and azotobacter present within the soil only. And if that artificial fertilizer is dependent on the natural bacteria, then that natural bacteria, if it can be nourished, they can take the nitrogen present naturally into the abundance, right? So you can explain this. Yeah, ఇక్కడ మనకి ఎస్డి సింగ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే మనం ఏదైతే రసాయనాలు ఎరువులు మనం వాడుతున్నామో ఆ రసాయనాలు ఆ ఎరువులు కూడా భూమిలో లభ్యమయ్యే జీవ సంబంధమైన శిలీంధ్రాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఉదాహరణకి నత్రజని వేసినట్టయితే, యూరియా వేసినట్టయితే ఎజోస్పైరిల్ కానివ్వండి, ఎజాక్స్పి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రైజోబియం ఇవన్నిటి మీద ఆధారపడి అవి దాన్ని మళ్ళీ మొక్కలకు అందించి దాన్ని ఇచ్చేస్తాయి. కానీ ఈ ఉత్పత్తి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇదే భూమిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల మిలియన్ల మైక్రోబ్లుగా తయారయ్యి ఏదైతే భూమిలో ఉన్న అన్అవైలబుల్గా ఉన్న అందని రూపంలో ఉన్న ఎరువుల్ని మనం ఇప్పుడు దాకా ఈ నేల భూభాగంలో ఉన్న అన్నిటిని కూడా డైల్యూట్ చేసి కరిగించి అవి కూడా మొక్కలకు అందించి ఈ కొన్ని లక్షల మైక్రోబ్లు కూడా మన భూమి యొక్క లోపలి భాగంలో తయారయ్యి వీటిని సారం కూడా తిరిగి ఆ నేలని మంచి సారవంతంగా తయారు చేసి మొక్కలకి అందించే ప్రక్రియని ఈ ఉత్పత్తి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ హౌ యూ రికమెండ్? This is Agronavjeevan. The product name is Agronavjeevan, and it has the extract of the more than 52 plants within the product. Okay, for each nutrient there is a particular natural space where that nutrient is very rich into some of the vegetation, some of the roots, some of the stem, some of the skin of the plant, some of the flowers, some of the leaves, okay, some of the fruits also. So we need to find that which part of the vegetation is rich in what mineral. So if you need to attract those minerals, you need to put that into your product. So accordingly, the responsible bacteria to fix that particular nutrient will get attracted and multiplied within the soil or within the atmosphere wherever it is spread. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఉత్పత్తుల్లో ఉంది, మీ అందరికి కూడా కుతూహలంగా ఉంటుంది ఏముంది దీనిలో ఏముంది అనేది. ఇవన్నీ కూడా మనం అడవిలో కానీ మామూలుగా మొక్కల నుంచి లభ్యమయ్యే వీటిల్లోనే. మీ అందరికీ తెలుసు ఒక్కొక్క మొక్కల్లో వేర్ల నుంచి కొన్ని ఉత్పత్తులను తయారు చేస్తారు, ఆకుల నుంచి, ఫలాల నుంచి, లేకపోతే కాండం నుంచి, ఇట్లా రకరకాల మొక్కలోని వివిధ భాగాల నుంచి కూడా కొన్ని తయారవుతూ ఉంటాయి. మనకి చాలామంది మీ అందరికీ తెలుసు కొన్ని
క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా కొన్ని పువ్వుల నుంచి మన బంతి పూల నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి, దానివల్ల కొన్ని పురుగులు కంట్రోల్ అవుతుంటాయి. అదేవిధంగా మనకి సహజంగా లభ్యమయ్యే మొక్కల్లోంచి వివిధ భాగాల నుంచి కూడా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తీసి ఈ ఉత్పత్తిలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా ఉత్పాదనలో ఉండటం వల్ల మనం నేలలో మళ్ళీ అన్నీ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యి ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, అదేవిధంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అధిక దిగుబడులు రావడానికి కూడా సాధ్యమవుతుందని చెప్పేసి మన ఎస్డి సింగ్ గారు మనకి చెప్తున్నారు. సవాల్దా వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్స్ theory and the available theories of natural farming and all? Actually, theory is same. That action, okay, acting upon the theory is different, right? Oh. We have for the natural farming what we say prakritik kheti. We do organic farming. No. We do jaivik kheti. We do biofertilizer farming, and we do natural farming also. And then there is a chemical farming which is not obviously natural nowadays. But what is the difference? So chemical, you know that with the chemical inputs and all, this is the chemical farming, right? But for Javik, what is Javik? The natural is totally different, right? Javik is any ingredient, any material used into the farming which is made of the residual of any living being, like cow dung, vermicompost, right? That cow horn, bone meal. Yes, bone meal. Ash. So yeah, this is fish all proteins. the residual of the. This is all residual of some living beings. So you call Javik. If you use those fertilizer or material for the fertility of the crop, then it is Javik. For organic it is the substance made artificially but having only organic content. Yeah. There is no inorganic derivatives and all. Okay, so that is called organic. And now if you come for the biofertilizer, I said that for particular all nutrient there is a bacteria or the pair of bacteria is responsible for that particular nutrient. So for biofertilizer, that is a consortium of 4, 5 or 7 bacteria, yeah, right? So it is whether organic, whether Javik, whether any other method, it is incomplete, sir. Yeah. They are not providing all the nutrient required for the cropping. That's why we need lot of pesticide, lot of fungicide, because any disease happens within the plant, it is the lack of the nutrition. Yes. Plant never gets orthopedic problem, sir. It gets only chemical problem. Yeah. Okay. Deficiencies. So deficiencies are Deficiencies. there. So to encounter that deficiency, there is a different, you can say कि लक्षण दिखाई देता है उसका, कि पत्ती पीला पड़ गया, सफेद हो गया, ऐसा करके. So we use external spray and all. So toxic chemicals we are dosing, and it is being dosed directly manually from the farmers. So it is a direct health hazard, right? Now what is natural? Natural means all the nutrients, all the microbes, whatever essential things are needed for the cropping should be generated naturally from the soil. Okay. You need not to put into the form of the packets. So your packet, your fertilizer should not have any nutrient if it is applied for the soil. Basically, when I go for the farmers meeting and I generally ask to the farmers, then why you dose fertilizer into the field? Everybody reply to increase the yield. पैदावार बढ़ाने के लिए. I said why you should dose fertilizer into the field? Everybody say उर्वरकता बढ़ाने के लिए, fertility to improve the fertility of the soil. Now you tell me one fertilizer which improves the fertility of the soil. Nothing. No fertilizer is there, because if they can improve the fertility of the soil, then they should not have any nutrient content with it, because they know they cannot increase the fertility. That's why they are adding nutrient within the material. Yep. Okay. If there is no fertilizer which is improving your soil, which is improving the fertility of your soil, then why are you dosing this fertilizer into it? The solution is Agro-Navjivan. Take care of your soil, take care of your health, take care of your future. Use Agro-Navjivan and rejuvenate your soil, regain the natural fertility of your soil.